ప్రజాధనం వృధా అవుతున్నా అధికారులు పట్టించుకోవటం లేదు. కోట్ల రూపాయలు విలువ చేసే భూమిలో లక్షల రూపాయల నిధులు వెచ్చించి నిర్మించిన పార్కులు ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయి. పాలకుల పర్యవేక్షణలో లేకపోవడంతో ఆహ్లాదాన్ని పంచవలసిన పార్కులు నిరుపయోగంగా మారాయి. పాములు జంతువులకు నిలయంగా ప్రకృతి వనాలు మారాయి. కర్నూలు జిల్లా పరిధిలోని పబ్లిక్ పార్కుల దుస్థితిపై వైకే టీవీ స్పెషల్ స్టోరీ. జోహారపురం నగర్ క్రీడా మైదానం నిరుపయోగంగా మారింది. కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల భూమిలో క్రీడాకారుల సౌకర్యార్థం టెన్నిస్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్ట్, సీనియర్ సిటిజన్ వాకింగ్ ట్రాక్ నిర్మించారు. ఇందుకోసం 80 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. టాయిలెట్స్, ఆఫీస్ రూమ్, భారీ ఫ్లడ్ లైట్స్ తో అత్యాధునిక హంగులతో క్రీడా మైదానాన్ని తీర్చిదిద్దారు. కానీ పార్కు ఇప్పటి వరకు క్రీడాకారులకు అందుబాటులోకి రాలేదు. ఇక్కడ సెక్యూరిటీ లేదు, మనకి గేట్ లేదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏమంటే సీసీ కెమెరా పెట్టాలా సార్, సీసీ కెమెరా లేదు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే యూత్ పిల్లలు ఇక్కడ వచ్చి గేట్ ఓపెన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే 7-8కనే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అంతా జాబ్ చేసిన వాళ్ళు పొద్దున వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, వాళ్ళు ఉంటారు. ఎవరు రారు బయట, ఎక్కువ శాతం ఎవరు రారు. ఎంప్లాయీస్, లేడీస్ కూడా ఎవరు రారు. ఇక్కడ ఏమంటే ఎవరు వస్తున్నారు ఏమో మనకు తెలియదు. ఇక్కడ లైట్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది. లైట్ కూడా సరిగా లేవు సార్. ఎందుకంటే మనకి ఏం కాదు సార్, వేరే వాళ్ళు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా జరిగిందనుకోండి రాత్రిపూట, అది ఏమో తర్వాత అరే ఏం ఇట్లా అయిపోయింది మనమే ఇబ్బంది పడతాం. అందుకోసం అడ్వాన్స్మెంట్ ఏమంటే మనకి సీసీ కెమెరా పెడితే మనకి మంచిది, మీకు కూడా మంచిది సార్. ఈజీ ఏ వర్క్ చేసాలని ఈజీ అయిపోతుంది. ఉన్నది ఒక పార్కే, కానీ ఈ పార్క్లో చాలామంది వస్తారు. చుట్టుపక్కల అందరూ చాలామంది ఇంజనీర్స్ కాలనీ ఏడు నుంచి వస్తారు. మనకి దయచేసి వీళ్ళంతవరకు ఇది కొంచెం క్లీన్ చేపిస్తే బాగుంటుంది. అవుట్డోర్ స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు అప్పగించి నిధులు సమకూర్చుకోవాలని కార్పొరేషన్ నిర్ణయించింది. అప్పట్లో ఓ కాంట్రాక్టరు పార్కు లీజును దక్కించుకున్నాడు. కానీ ఆర్థికంగా గిట్టుబాటు కాకపోవడంతో బాధ్యతల నుంచి తప్పించుకున్నాడు. మున్సిపల్ అధికారులు ఆగస్టులో మళ్లీ టెండర్ పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం పార్క్ కమ్ మినీ స్టేడియం గేట్లు విరిగిపోయి అధ్వాన స్థితికి చేరింది. టాయిలెట్స్ డోర్లు విరిగిపోయాయి, శిథిలావస్థకు చేరింది. క్రీడాకారుల కోసం నిర్మించిన ఈ మినీ స్టేడియం నిరుపయోగంగా మారి మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ జోన్ గా పార్క్ మారిపోయింది. కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూముల్లో మరి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి గత ప్రభుత్వంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ టెన్నిస్ అకాడమీ పేరుతో ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేసి, కోర్టును కూడా ఏర్పాటు చేసి, దాన్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అధికారులు అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి వాడుకలోకి తీసుకురాకపోవడం వల్ల పిచ్చి మొక్కలు పెరిగి అది శిలాపలకాలంతా నాశనమై అక్కడ తాగుబోతులు, అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. ప్రస్తుతం మరి రాయలసీమ విద్యార్థి పోరాట సమితి తరఫున ప్రభుత్వాన్ని అలాగే అధికారులను కూడా మేము కోరుతున్నది ఏంటంటే, కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసినటువంటి ఏదైతే ప్రొఫెషనల్ టెన్నిస్ కోర్టు ఉందో దాన్ని తక్షణమే క్రీడాకారులకు అందుబాటులోకి తీసుకురావాలా. ఎందుకంటే ప్రజాధనం వృధా అయిపోతా ఉంది. అన్ని వసతులు ఉన్నప్పటికీ మరి ఎందుకని వాటిని వాడుకలోకి తీసుకురాలేకపోతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా సంబంధిత అధికారులు, ప్రజా ప్రతినిధులు స్పందించి పార్కులను ఉపయోగంలోకి తీసుకురావాలని స్థానికులు కోరుతున్నారు. ప్రజాధనం వృధా కాకుండా చూడాలని వేడుకుంటున్నారు. పాణ్యం నియోజకవర్గం పరిధిలోని జోహారపురం రాంప్రియనగర్ క్రీడా మైదానం నిరుపయోగంగా మారింది. కోట్ల రూపాయలు విలువ చేసే 2 ఎకరాల భూమిలో క్రీడాకారుల సౌకర్యార్థం టెన్నిస్ కోర్ట్, క్రికెట్ నెట్ ప్రాక్టీస్ కోర్ట్, సీనియర్ సిటిజన్ వాకింగ్ ట్రాక్ నిర్మించారు. ఇందుకోసం 80 లక్షల రూపాయలు ఖర్చు చేశారు. టాయిలెట్స్, ఆఫీస్ రూమ్, భారీ ఫ్లడ్ లైట్స్ తో అత్యాధునిక హంగులతో క్రీడా మైదానాన్ని తీర్చిదిద్దారు. కానీ పార్కు ఇప్పటి వరకు క్రీడాకారులకు అందుబాటులోకి రాలేదు. ఇక్కడ సెక్యూరిటీ లేదు, మనకి గేట్ లేదు. ఒకవేళ రేపు ఎప్పుడైనా ప్రాబ్లం వస్తే మనకి ఇబ్బంది అవుతుంది. ఇంకోటి ఏమంటే సీసీ కెమెరా పెట్టాలా సార్, సీసీ కెమెరా లేదు. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే యూత్ పిల్లలు ఇక్కడ వచ్చి గేట్ ఓపెన్ ఉంది. ఇప్పుడు ఇక్కడ ఎట్లా అంటే 7-8కనే ఎవరి ఇంట్లో వాళ్ళు ఉంటారు. ఎందుకంటే అంతా జాబ్ చేసిన వాళ్ళు పొద్దున వెళ్ళిపోతారు, సాయంత్రం వస్తారు, వాళ్ళు ఉంటారు. ఎవరు రారు బయట, ఎక్కువ శాతం ఎవరు రారు. ఎంప్లాయీస్, లేడీస్ కూడా ఎవరు రారు. ఇక్కడ ఏమంటే ఎవరు వస్తున్నారు ఏమో మనకు తెలియదు. ఇక్కడ లైట్ కూడా కొంచెం ఇబ్బంది ఉంది. లైట్ కూడా సరిగా లేవు సార్. ఎందుకంటే మనకి ఏం కాదు సార్, వేరే వాళ్ళు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఏమైనా జరిగిందనుకోండి రాత్రిపూట,
అది ఏమైనా తర్వాత అరే ఏం భయ్ ఇట్లా అయిపోయింది మనమే ఇబ్బంది పడతాం. అందుకోసం అడ్వాన్స్ పాయింట్ ఏమంటే మనకి సీసీ కెమెరా పెడితే మనకి మంచిది, మీకు కూడా మంచిది సార్. ఈజీ ఏ వర్క్ చేసేయాలని ఈజీ అయిపోతుంది. ఉన్నది ఒక పార్కే, కానీ ఈ ఏరియాలో ఈ పార్క్లో చాలామంది వస్తారు. చుట్టుపక్కల అందరూ చాలామంది ఇంజనీర్స్ కాలనీ ఏడు నుంచి వస్తారు. మనకి దయచేసి వీలైనంత వరకు ఇది కొంచెం క్లీన్ చేపిస్తే బాగుంటుంది. అవుట్డోర్ స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు లీజుకు అప్పగించి నిధులు సమకూర్చుకోవాలని కార్పొరేషన్ నిర్ణయించింది. అప్పట్లో ఓ కాంట్రాక్టరు పార్కు లీజును దక్కించుకున్నాడు. కానీ ఆర్థికంగా గిట్టుబాటు కాకపోవడంతో బాధ్యతల నుంచి తప్పించుకున్నాడు. మున్సిపల్ అధికారులు ఆగస్టులో మళ్లీ టెండర్ పిలిచినప్పటికీ ఎవరూ ముందుకు రాలేదు. ప్రస్తుతం పార్క్ కమ్ మినీ స్టేడియం గేట్లు విరిగిపోయి అధ్వాన స్థితికి చేరింది. టాయిలెట్స్ డోర్లు విరిగిపోయాయి, శిథిలావస్థకు చేరింది. క్రీడాకారుల కోసం నిర్మించిన ఈ మినీ స్టేడియం నిరుపయోగంగా మారి మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. స్మోకింగ్, ఆల్కహాల్ డ్రింకింగ్ జోన్ గా పార్క్ మారిపోయింది. కోట్లాది రూపాయలు విలువ చేసేటువంటి భూముల్లో మరి లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి గత ప్రభుత్వంలో కర్నూలు మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్ టెన్నిస్ అకాడమీ పేరుతో ఒక స్టేడియాన్ని ఏర్పాటు చేసి, కోర్టును కూడా ఏర్పాటు చేసి, దాన్ని ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం అధికారులు అయితేనేమి ప్రభుత్వం అయితేనేమి వాడుకలోకి తీసుకురాకపోవడం వల్ల పిచ్చి మొక్కలు పెరిగి అది శిలాపలకాలంతా నాశనమై అక్కడ తాగుబోతులు అసాంఘిక కార్యకలాపాలకు వేదికగా మారింది. హాయ్ వ్యూయర్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి వైకే టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి.